హాయ్ అండి, ఈరోజు మీకు ఎంతో రుచికరమైన మెంతి అరటి మజ్జిగ పులుసు మీకు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను. అవి ఏమిటంటే, ఫస్ట్ మనం మజ్జిగని మిక్సీలో చక్కగా ఇలా మజ్జిగలా చేసుకుని పసుపు ఉప్పు కలుపుకొని రెడీగా ఉంచుకోవాలి. ఉల్లిపాయలు, ఉడికించిన అరటికాయలు, అలాగే మనం ఇప్పుడు శ్రావణ మాసంలో చక్కగా మనకు శనగలు వస్తాయి కదండి, ఆ శనగలు కూడా యాడ్ చేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. మనం శనగలు లేకపోయినా కూడా దాన్ని స్కిప్ చేయొచ్చు. మెంతులు, పచ్చిమిర్చి, పోపు దినుసులు, అలాగే మనం ఎండుమిర్చిలో వచ్చే మిరపగింజలను కూడా మనం ఏ కూరలో అయినా వాడుకుంటే చాలా రుచిగా ఉంటుంది. కొబ్బరి నూనెతో తాలింపు పెట్టుకుంటే మనం ఆయిల్ తగ్గించిన వాళ్ళం అవుతాము. హాయ్ అండి, మనం ఇప్పుడు మెంతి అరటి మజ్జిగ పులుసుకి తాలింపు ఎలా పెట్టుకోవాలో దాని తయారీ విధానం ఏంటో ఇప్పుడు మీకు చూపిస్తాను. మొదట మనం పొయ్యి మీద బాణీలు పెట్టి చక్కగా తాలింపులు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఎండుమిరప గింజలు, మెంతులు వేసుకుని ఇలా చక్కగా తాలింపు వేపుకొని మనం ఆయిల్ లేకుండా చేసుకున్నప్పుడు ముందుగా తాలింపు దినుసులన్నీ వేసుకుని వేగాక కొంచెం కొబ్బరి నూనె చేర్చుకుంటే వెంటనే అది మనకి తాలింపు కూరలో వేసుకోవడానికి రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిన తాలింపుని చక్కగా ఈ మజ్జిగ పులుసులో వేసుకుని దానిలో ఉడికించిన శనగలు, ఉడికించిన అరటికాయ ముక్కలు, మనం ఉల్లిపాయ పచ్చిగానే వేసుకోవాలండి, ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే పచ్చిమిర్చి, వీటన్నీ చేర్చుకుని చక్కగా కలుపుకుంటే మనకి ఎంతో రుచికరమైన మజ్జిగ పులుసు రెడీ అవుతుంది. ఇది తయారు చేసుకుని మీరు కూడా నాకు ఇది ఎలా వచ్చిందో నాకు మీ కామెంట్స్లో చెప్పండి.